I'll come back to you. వెంకట్ గారు కేసీఆర్ అనే మొక్కను లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, ఆ మొక్కను మళ్ళీ పెరగకుండా చేస్తాం అన్నారు. అంత ఈజీ అది? ఈజీ అంటే ప్రజలు ఎప్పుడో మొక్కను పీకేశారండి. గంజాయి మొక్కలాగా మళ్ళీ పెరుగుదామని అనుకుంటున్నారు కానీ ప్రజలు మళ్ళీ ఏ రూపంలో బుద్ధి చెప్పాలి, ఆ రూపంలో బుద్ధి చెప్పాలి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు వరంగల్కు సంబంధించిన వ్యక్తులు మీరు, ఎందుకంటే అక్కడ పోరాట పటిమ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ మీరు చూసిన వారు. నాకు తెలిసి శేషు సార్ కూడా వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా వాస్తవ్యులు అక్కడో కాదో నాకు తెలియదు. కానీ నేను ఒక ఉత్తర తెలంగాణ వాసిగా నేను చెప్పదలుచుకున్నా. సరే, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఇట్లయితే అన్ని ప్రాంతాలు ఒక ఎత్తు అయితే వరంగల్కు ఉన్న చారిత్రక నేపథ్యం వేరు సార్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ థాట్స్ అక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది, చారిత్రక నేపథ్యం అక్కడే ఉంటుంది. చరిత్రలో మనం వరంగల్ ప్రధానంగా చదువుకుంటాం. సరే, హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ముస్లిం రాజు ఇన్వేడేషన్ ఎట్లా జరుగుతుందో, వరంగల్ విషయానికి వచ్చినప్పుడు నిజమైన తెలంగాణ రాజులు అక్కడ పరిపాలించాలని మనం అనుకుంటాం. కానీ ఇదంతా చరిత్ర అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాస్తవంలో అక్కడ చూసినప్పుడు ఎన్ని అవకాశాలు ఉన్నా, ఎన్ని సిచ్యువేషన్స్ మనకు కోఆపరేట్ చేసినా కూడా అభివృద్ధికి కొంచెం ఆమడ దూరంలో ఉంటుంది సార్ వరంగల్. అక్కడ ఎయిర్పోర్ట్ కి అవకాశాలు ఉంది. ఎప్పుడో మామూలు ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఉండే సార్? ఆ ఎయిర్పోర్ట్ కి అవకాశాలు ఉన్నా, రింగ్ రోడ్ కి అవకాశాలు ఉన్నా, చారిత్రకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా దాన్ని డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నా కూడా అదేదో కొంచెం అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన ఇంకేదో తర్వాత. కానీ ఇప్పుడైతే ఒక మంచి బడ్జెట్ ని అక్కడ కేటాయింపులు జరిగింది కదా సార్. సిద్దిపేట లాగా, సిరిసిల్ల లాగా, గజ్వేల్ లాగా కేవలం వివక్ష దృష్టితోనూ ఆ ఒక్క బెల్ట్నే, ఆ ఒక్క రోడ్డు మీదనే డెవలప్ చేయాలన్న ఆ సంకుచిత మనస్తత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు సార్. ఈరోజు సంకల్పంతో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అక్కడ ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. వాళ్ళ అందరి యొక్క నాయకత్వంలో అంటే భవిష్యత్తు ప్లాన్ ఏం చేయగలగాలి, వరంగల్ ని అంటే హైదరాబాద్ తర్వాత నిజంగా వరంగల్ లో ఉండాలని చెప్పి మనం చెప్పుకుంటే కాదు సార్. వరంగల్ ఇంకేదో చిత్రీకరణ చేస్తే కాదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే కదా, మహారాష్ట్రలో ఉస్మానాబాద్, పూణే చిన్న చిన్న ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు ఉంటాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా మొన్న గత 10 సంవత్సరాల ఎయిర్పోర్ట్లు ఏర్పాటైనాయి. తమిళనాడులో, కర్ణాటకలో ఎక్కడ చూసినా సరే చాలా ఎయిర్పోర్ట్లు జిల్లాల వారీగా ఉంటాయి. కానీ మన తెలంగాణలో ఎందుకు సార్ కేవలం హైదరాబాద్కే ఉంటుంది? వరంగల్కి అర్హత లేదా? ఆ కారణం చేత ఈరోజు ఆ డెవలప్మెంట్ అక్కడ స్టార్ట్ కావాలి, ఆ కాకతీయుల యొక్క పునర్వైభవం అక్కడ రావాలి, సమ్మక్క సారలమ్మ యొక్క ఆశీర్వాదంతో ముందుకు పోవాలని చేస్తున్న ప్రయత్నం సార్ ఇది. ఎందుకంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు వరంగల్లో ఉన్న పరిస్థితులు ఎట్లుంటో మీకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. ఇంకా మీరు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, ఇదే చేస్తాం సార్. మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఒక కృత్రిమమైన అంశాలతో ముందుకు మేము వస్తే రాజకీయంగా మేము పబ్బం గడుపుకోవచ్చు అన్న ఒక సంకుచిత మనస్తత్వంతో బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నిజంగా కొట్లాడాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాని అడ్డం పెట్టుకుని ముందుకు వచ్చి రైతుల పక్షాన ముందుండి కొట్లాడాల్సి ఉండే. కానీ ఇలా కుళ్ళు కుతంతాలో వెనుక నుండి అమాయకమైన రైతులను, గిరిజనులను, దళితులను ముందు పెట్టి వాళ్ళ మీద ఈ రోజు వాళ్ళు జైలుకు పోయేలాగా ఇంత దారుణంగా దిగజారాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు బాపమే బాయికాడు ఉంటాడు, వీళ్ళిద్దరు బయటకు వచ్చేమో అన్ని చిల్లర రాజకీయాలు చేసుకుంటూ, పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటూ, డబల్ గేమ్లు ఆడుకుంటూ ఈ రోజు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు సార్. మేము 10 నెలల్లో ఏం చేస్తున్నామని చెప్పి మేము క్లియర్ కట్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఏం చేస్తామని దాని మీద కూడా మాకు అవగాహన ఉందిగా. కేవలం 18,000 కోట్లు ప్రతి నెల ఆదాయం వస్తే 13,000 కోట్లు, 6,000 కోట్ల వరకు వాళ్ళు మిత్తులు కట్టడానికి, 7,000 కోట్లు ఉద్యోగాల కోసము, మిగతా కేవలం 5,000 కోట్లు మాత్రమే డెవలప్మెంట్ కి, సంక్షేమానికి వాడడం జరుగుతుంది సార్. అంత స్థితికి దిగజారండి ఎవరు? 7 లక్షల కోట్లు మేము అప్పు చేసి దాని రెవెన్యూ సృష్టించడం, ఆ రెవెన్యూ ద్వారా రాష్ట్రం ముందుకు పోతుందని చెప్తున్నారు కదా. ఏ రెవెన్యూ ఎక్కడ ఉపయోగపడుతుంది సార్? ఇప్పటికి అప్పుల మీద ఆధారపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏ కారణం చేత వచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాము. ఈరోజు ఏదో బయటకు వచ్చి శుద్ధపుస్తున్న మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మీరు చేసిన విధ్వంసం ఏందనేది ఇప్పటికి తెలియదు. బట్ ఒకటి ఒప్పుకుంటారా వెంకట్ గారు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, 18,000 కోట్లు చేసినాం, ఇంకా కావాల్సింది ఉంది అన్న మాట ఒప్పుకుంటారా సార్? నేను ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, 18,000 కోట్ల వరకు రైతులకు రుణమాఫీ చేశాము. 23 లక్షల మంది రైతులకు రుణగ్రస్తులను చేశాము. మిగతా ఏదైతే ఉందో అది పాస్బుక్ ఇష్యూ గానీ, టెక్నికల్ ఇష్యూ గానీ, మిగతా ఇష్యూ వల్ల అది ఆగిపోయింది. అది చేయమని మేము అంటలేము కదా సార్. ఇంకా ఏదైతే 12,000 కోట్ల వరకు చేయాల్సి ఉందో, 13,000 కోట్ల వరకు చేయాల్సి ఉందో అది కూడా అవుతుంది, అవ్వబోతుంది, అవ్వాలి కూడా. ఎక్కడ దాంట్లో శశిమిషన్ లేవు సార్. కేవలం 21 రోజుల్లో జరిగిన ప్రక్రియ సార్ ఇది. ఉన్న బడ్జెట్ కూడా మేనేజ్ చేసుకుంటూ మేము వెళ్ళగలుగుతున్నాం కదా. ఇప్పటికి రైతు భరోసా కూడా ఈ మంత్ ఎండింగ్ కి మేము ఇస్తామని చెప్పాము, ఇస్తున్నాం కూడా సార్. వాళ్ళలాగా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ప్రజాధనాన్ని మేము వృధా చేయదలుచుకోలేదు. ప్రతి రూపాయిని ప్రాపర్ వేలో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా వెంకట్ 1 సెకండ్. యాదగిరి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి.